వెల్కమ్ టు గమ్యాస్వల్. ఏడుపాయల దుర్గమ్మ ఆలయ చరిత్ర. ద్వాపర యుగంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. సో రాజు కొడుకు తండ్రి మననానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతం చేయాలని సర్పయాగం తలపెడతాడు. యజ్ఞ గండాలు నిర్మింపజేసే జమదగ్ని, ఆత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తారు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నిలో ఆహుతి అవుతాయి. సర్పజాతి అంతం అవ్వద్దని నాగుల తల్లి దేవుళ్లను వేడుకుంటుంది. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భవానీ నదిని తీసుకొని వస్తాడు. స్థాలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. సర్పయజ్ఞ గంటలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలకు తాకుతూ గోదావరిలో కలిసింది. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ఆలయానికి 7 పాయల దుర్గమ్మ అని పేరు. సో ఇది ఫ్రెండ్స్ ఆలయ చరిత్ర. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.